1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇరాన్ వారు ముగిసిపోయిందని అమెరికా పదే పదే ప్రకటించడం జరిగింది. సీజ్ ఫైర్ 60 రోజులకు పెంచుతున్నాం, 90 రోజులకు పెంచుతున్నాం అంటూ పెంచుకుంటూ వచ్చింది. ఇప్పటికి 100 రోజులు పూర్తయిపోయింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వారు ప్రారంభమై అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి, అనేక హెచ్చరికలు జరిగాయి. ట్రంప్ ఈరోజు రాత్రి చెప్పిన వార్త రేపటికి ఉండదు, రేపు పొద్దున్న చెప్పడు, రేపు పొద్దున్న చెప్పిన వార్త రేపు రాత్రికి చెప్పడు. ఇక ట్రంప్ మాయమాటలు చెబుతూ ప్రపంచాన్నంతా ఒక భయానకమైన పరిస్థితిలో ఉంచి గల్ఫ్ వార్ మూలంగా హర్మూజ్ జలసంధి మూసేయడం వల్ల ఎగుమతులు దిగుమతులు పూర్తిగా ఆగిపోయి, ముఖ్యంగా ఇంధనం కొరత ఏర్పడి విదేశీ మార్కెట్ల విపరీతంగా వెచ్చించి ప్రతి దేశంలో పెట్రోలు, డీజిలు, గ్యాసు కొరతను ఏర్పరిచి ఆ దేశాల్లో రేట్లు విపరీతంగా పెంచేసి ఒక వికృతమైనటువంటి క్రీడకి దారి తీసిన వాడు ట్రంప్. ట్రంప్ పిచ్చివాడు అనుకోవాలా, ట్రంప్ మేధావి అనుకోవాలా, ట్రంప్ ఈ దేశాన్ని కాదు ప్రపంచాన్నే మొత్తం పూర్తిగా గడగడలాడించేందుకు వచ్చాడా, అన్ని దేశాలను దివాలా దించేందుకు వచ్చాడా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే నాకంతా తెలిసే ఆడుతున్నాను గేమ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అన్ని దేశాలు పూర్తిగా క్రైసిస్లోకి వెళ్ళిపోయి, దేశాల్లో విదేశీ మార్గదర్శనంతో కూడా పూర్తయిపోయి, ప్రజలు తిండికి నిత్యావసరాలకు కూడా కొరత ఏర్పడిపోయి అన్ని దేశాలు అమెరికా వైపే చూడాలి, అన్ని దేశాలు అమెరికాని అడుక్కున్నట్టు చేయాలి, అమెరికా భిక్ష మీదనే ప్రపంచ దేశాలు ఆధారపడేట్టు చేయాలని ఒక కుయుక్తి కూడా దీంట్లో ఉన్నట్టుగా మేధావులు చెప్తున్నారు. ఈ రకమైన పరిస్థితిలోనే జరుగుతోంది. ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన సంఘటన మనం తెలుసుకుంటే, ఇరాను ఇజ్రాయెల్ మీద భయంకరంగా మిజైల్స్ దాడి స్టార్ట్ చేసింది. అది అక్కడితో ఆగేటట్టుగా లేదు పరిస్థితి. గల్ఫ్ దేశాల మీద కూడా మళ్ళీ బాంబింగ్ జరిగే ప్రయత్నం జరుగుతోంది. అమెరికా ఒకవైపు హెచ్చరిక చేస్తుంది, మిమ్మల్ని భస్మీపటలం చేస్తాం, ఇరాన్ని నేలమట్టం చేస్తాం, ఇరాన్ అనేది ప్రపంచ పటంలో కనపడకుండా చేస్తామని బయలుస్తున్నప్పటికీ అంత సులభమైన విషయం కాదు. ఒకవైపున రష్యా యుక్రెయిన్ యుద్ధం మనం చూస్తున్నాం. అది వారం రోజుల్లో 10 రోజుల్లో ముగుస్తున్న యుద్ధం ఇప్పుడు సంవత్సరాల తరబడి నడుస్తోంది. 5 లక్షల మంది సైనికులు, రష్యా సైనికులు మరణించారు. ఇప్పటికీ చిన్న దేశమైన యుక్రెయిన్లో 1,50,000 సైనికులు మరణించారని తెలుస్తోంది. ఒక చిన్న దేశమైన యుక్రెయిన్కి ఒక పెద్ద దేశమైనటువంటి రష్యా ఏళ్ల తరబడి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఇరాన్ లాంటి పటిష్టమైన దేశం, కొండల మధ్యలో ఒక సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల యొక్క సంస్కృతి కలిగినటువంటి ఇరాన్ చాలా పటిష్టంగా ఉంది. వాడి దగ్గర ఆర్థిక శక్తి లేకపోవచ్చు, అన్నీ పోగొట్టుకొని ఉండొచ్చు, కానీ యుద్ధ శక్తి మాత్రం అతనిలో నశించలేదని వాళ్ళు ఖచ్చితంగా అమెరికాని యొక్క స్థావరాలు ఏర్పరచుకున్నటువంటి ఏవైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా నాశనం చేసే పరిస్థితి ఏర్పడితే ఇంధన కొరత ప్రపంచం అంతా పట్టి పీడిస్తుంది. చివరికి మరి ఇంధనం లేకపోతే దేశాలన్నీ కూడా దరిద్రంలోకి నిలబెట్టబడతాయి. మరి బాధాకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలు చాలా పేదరికంలోకి నెట్టివేయబడతారు. ఇంతటి భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంటు ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ దేశాలే కాదు, ఇవాళ అమెరికాలో ఉండేవాళ్ళు కూడా 168% ట్రంప్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ను అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుందనేది చెప్తున్న బాట. దానికి తోడుగా ఇక ఇరాన్ మీద యుద్ధం చేయడానికి వీలు లేదు అని మరి సెనెట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎగువ సభ, దిగువ సభలో ఒక సభలో దీన్ని పూర్తి తీర్మానం చేశారు. మరొక సభకు వెళుతోంది. అక్కడ కూడా ఈ బిల్లు పాస్ అయితే మరి ట్రంప్ చేతులు కాళ్ళు కట్టేసినట్టు అవుతుంది. అప్పటికైనా దిగొస్తాడా, లేక ఈ లోపుగానే జాగ్రత్త పడతాడా? ఈ యుద్ధం ముగింపంతా కూడా ట్రంప్ చేతిలోనే ఉంది. ముఖ్యంగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి డబ్బు అయితే ఉంది, ఇరాన్కు సంబంధించినటువంటి మొత్తం టోటల్గా డిపాజిట్లు చాలా బ్యాంకుల లోపల మూలుగుతున్నాయి. వాటన్నిటి విలువ తీసుకుంటే సుమారుగా 10 లక్షల కోట్లు ఉంటాయని అంటున్నారు. ఈ 10 లక్షల కోట్లు మాకు ఇచ్చేసేయండి, మేము పూర్తిగా యుద్ధంలో ధ్వంసం చేయబడ్డాం, మా దేశాన్ని మేము తిరిగి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇరాన్ అడుగుతోంది. దానికి భిన్నంగా గల్ఫ్ దేశాల్లో మీరు వేసిన బాంబులకి గల్ఫ్ ఎక్కడైతే నష్టపోయిందో ఆ గల్ఫ్ దేశాలకి ఈ డబ్బంతా కూడా వెచ్చిస్తానని చెప్పి ఇరాన్ బెదిరించడం జరిగింది. ఇక దీనివల్ల అమెరికాతో మాట్లాడి ప్రయోజనం లేదని మళ్ళీ యుద్ధానికి దిగింది ఇరాన్. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం భయంకరంగా జరగబోతుంది. ఇది ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఇది నెలల తరబడి కొనసాగితే మాత్రం అన్ని దేశాల లోపల ఇంధన కొరత బాగా ఏర్పడి విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయి, ఇంధనం రేట్లు పెరగడం వల్ల మిగతా నిత్యావసర వస్తువులకు రేట్లు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితి, మధ్యతరగతి వాళ్ళు కూడా రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది భయంగా ప్రపంచ దేశాలన్నీ బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నాయి. ఇరాన్ వారు ముగిసిపోయిందని అమెరికా పదే పదే ప్రకటించడం జరిగింది.
సీజ్ ఫైర్ 60 రోజులకు పెంచుతున్నాం, 90 రోజులకు పెంచుతున్నాం అంటూ పెంచుకుంటూ వచ్చింది. ఇప్పటికి 100 రోజులు పూర్తయిపోయింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వారు ప్రారంభమై అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి, అనేక హెచ్చరికలు జరిగాయి. ట్రంప్ ఈ రోజు రాత్రి చెప్పిన వార్త రేపటికి ఉండదు, రేపు పొద్దున్న చెప్పడు, రేపు పొద్దున్న చెప్పిన వార్త రేపు రాత్రికి చెప్పడు. ఇక ట్రంప్ మాయమాటలు చెబుతూ ప్రపంచాన్నంతా ఒక భయానకమైన పరిస్థితిలో ఉంచి గల్ఫ్ వార్ మూలంగా హర్ముజ్ జలసంధి మూసేయడం వల్ల ఎగుమతులు దిగుమతులు పూర్తిగా ఆగిపోయి, ముఖ్యంగా ఇంధనం కొరత ఏర్పడి విదేశీ మార్కెట్ల మీద విపరీతంగా వెచ్చించి ప్రతి దేశంలో పెట్రోలు, డీజిలు, గ్యాసు కొరతను ఏర్పరిచి ఆ దేశాల్లో రేట్లు విపరీతంగా పెంచేసి ఒక వికృతమైనటువంటి క్రీడకి దారి తీసిన వాడు ట్రంప్. ట్రంప్ పిచ్చివాడు అనుకోవాలా, ట్రంప్ మేధావి అనుకోవాలా, ట్రంప్ ఈ దేశాన్ని కాదు ప్రపంచాన్నే మొత్తం పూర్తిగా గడగడలాడించేందుకు వచ్చాడా, అన్ని దేశాలను దివాలా దించేందుకు వచ్చాడా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే నాకంతా తెలిసే ఆడుతున్నాను ఈ గేమ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అన్ని దేశాలు పూర్తిగా క్రైసిస్లోకి వెళ్ళిపోయి, దేశాల్లో విదేశీ మార్గదర్శనంతో కూడా పూర్తయిపోయి, ప్రజలు తిండికి నిత్యావసరాలకు కూడా కొరత ఏర్పడిపోయి అన్ని దేశాలు అమెరికా వైపే చూడాలి, అన్ని దేశాలు అమెరికాని అడుక్కున్నట్టు చేయాలి, అమెరికా భిక్ష మీదనే ప్రపంచ దేశాలు ఆధారపడేట్టు చేయాలని ఒక కుయుక్తి కూడా దీంట్లో ఉన్నట్టుగా మేధావులు చెప్తున్నారు. ఈ రకమైన పరిస్థితిలోనే జరుగుతోంది. ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన సంఘటన మనం తెలుసుకుంటే, ఇరాను ఇజ్రాయెల్ మీద భయంకరంగా మిజైల్స్ దాడి స్టార్ట్ చేసింది. అది అక్కడితో ఆగేటట్టుగా లేదు పరిస్థితి. గల్ఫ్ దేశాల మీద కూడా మళ్ళీ బాంబింగ్ జరిగే ప్రయత్నం జరుగుతోంది. అమెరికా ఒకవైపు హెచ్చరిక చేస్తుంది, మిమ్మల్ని భస్మీపటలం చేస్తాం, ఇరాన్ని నేలమట్టం చేస్తాం, ఇరాన్ అనేది ప్రపంచ పటంలో కనపడకుండా చేస్తామని బయలుస్తున్నప్పటికీ అంత సులభమైన విషయం కాదు. ఒకవైపున రష్యా యుక్రెయిన్ యుద్ధం మనం చూస్తున్నాం. అది వారం రోజుల్లో 10 రోజుల్లో ముగుస్తున్న యుద్ధం ఇప్పుడు సంవత్సరాల తరబడి నడుస్తోంది. 5 లక్షల మంది సైనికులు, రష్యా సైనికులు మరణించారు. ఇప్పటికీ చిన్న దేశమైన యుక్రెయిన్లో 150,000 సైనికులు మరణించారని తెలుస్తోంది. ఒక చిన్న దేశమైన యుక్రెయిన్కి ఒక పెద్ద దేశమైనటువంటి రష్యా ఏళ్ల తరబడి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఇరాన్ లాంటి పటిష్టమైన దేశం, కొండల మధ్యలో ఒక సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల యొక్క సంస్కృతి కలిగినటువంటి ఇరాన్ చాలా పటిష్టంగా ఉంది. వాడి దగ్గర ఆర్థిక శక్తి లేకపోవచ్చు, అన్నీ పోగొట్టుకొని ఉండొచ్చు, కానీ యుద్ధ శక్తి మాత్రం అతనిలో నశించలేదని వాళ్ళు ఖచ్చితంగా అమెరికాని యొక్క స్థావరాలు ఏర్పరచుకున్నటువంటి ఏవైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా నాశనం చేసే పరిస్థితి ఏర్పడితే ఇంధన కొరత ప్రపంచం అంతా పట్టి పీడిస్తుంది. చివరికి మరి ఇంధనం లేకపోతే దేశాలన్నీ కూడా దరిద్రంలోకి నిలబెట్టబడతాయి. మరి బాధాకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలు చాలా పేదరికంలోకి నెట్టివేయబడతారు. ఇంతటి భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంటు ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ దేశాలే కాదు, ఇవాళ అమెరికాలో ఉండే వాళ్ళు కూడా 168% ట్రంప్ను వ్యతిరేకిస్తూ ట్రంప్ను అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుందనేది చెప్తున్న బాట. దానికి తోడుగా ఇక ఇరాన్ మీద యుద్ధం చేయడానికి వీలు లేదు అని మరి సెనెట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎగువ సభ దిగువ సభలో ఒక సభలో దీన్ని పూర్తి తీర్మానం చేశారు. మరొక సభకు వెళుతోంది. అక్కడ కూడా ఈ బిల్లు పాస్ అయితే మరి ట్రంప్ చేతులు కాళ్ళు కట్టేసినట్టు అవుతుంది. అప్పటికైనా దిగొస్తాడా, లేక ఈ లోపుగానే జాగ్రత్త పడతాడా? ఈ యుద్ధం ముగింపంతా కూడా ట్రంప్ చేతిలోనే ఉంది. ముఖ్యంగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి డబ్బు అయితే ఉంది, ఇరాన్కు సంబంధించినటువంటి మొత్తం టోటల్గా డిపాజిట్లు చాలా బ్యాంకుల లోపల ములుగుతున్నాయి. వాటన్నిటి విలువ తీసుకుంటే సుమారుగా 10 లక్షల కోట్లు ఉంటాయని అంటున్నారు. ఈ 10 లక్షల కోట్లు మాకు ఇచ్చేసేయండి, మేము పూర్తిగా యుద్ధంలో ధ్వంసం చేయబడ్డాం, మా దేశాన్ని మేము తిరిగి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇరాన్ అడుగుతోంది. దానికి భిన్నంగా గల్ఫ్ దేశాల్లో మీరు వేసిన బాంబులకి గల్ఫ్ ఎక్కడైతే నష్టపోయిందో ఆ గల్ఫ్ దేశాలకి ఈ డబ్బంతా కూడా వెచ్చిస్తానని చెప్పి ఇరాన్ బెదిరించడం జరిగింది. ఇక దీనివల్ల అమెరికాతో మాట్లాడి ప్రయోజనం లేదని మళ్ళీ యుద్ధానికి దిగింది ఇరాన్. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం భయంకరంగా జరగబోతుంది. ఇది ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఇది నెలల తరబడి కొనసాగితే మాత్రం అన్ని దేశాల లోపల ఇంధన కొరత బాగా ఏర్పడి విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయి, ఇంధనం రేట్లు పెరగడం వల్ల మిగతా నిత్యావసర వస్తువులకు రేట్లు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితి, మధ్యతరగతి వాళ్ళు కూడా రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది భయంగా ప్రపంచ దేశాలన్నీ బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నాయి.